ఖచ్చితంగా చెప్పగలను, ఈసారి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 100% వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు మునుపెన్నడూ కూడా ఇటువంటి పోలింగ్ శాతం పెరిగింది మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసింది లేదు. ఎందుకు పెరగాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో జగన్ చేసే అక్రమాలు, జగన్ చేసే అరాచకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఎన్నెన్నో చేస్తామని చెప్పి వచ్చినటువంటి జగన్ను ఈనాడు చేయకపోగా కట్టిన ప్రజావేదిక కూల్చేశాడు. ప్రజావేదిక కూల్చేసిన తరువాత ఒక్క ఇటుకు కూడా అమరావతి రాజధాని చేస్తానని చెప్పాడు, ఒక్క ఇటుకు కూడా పెట్టింది లేదు. ఇంకో విషయం ఏంటంటే విశాఖపట్నం రాజధాని చేస్తా అన్నాడు. అది ఆల్రెడీ అది అభివృద్ధి చెందిన నగరం. సెంట్రల్లో విజయవాడ మా మ్యాప్ అంటే అమరావతి ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత అసలు అమరావతి ఊసం లేకుండా ఎక్కడో రుచుకొని బోడిగుండు కొట్టి అక్కడ ఏదో ఆయన విల్లాసులు ప్యాలెస్లు కట్టించుకుంటున్నాడు. సరే, ఆ విషయం వదిలేయండి. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిడ్డలు, చదువుకున్నటువంటి బిడ్డలు పొరుగు రాష్ట్రాలకి, ఒక తమిళనాడు, హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ కాకుండా టోటలీ నేషనల్ వైడ్గా ఎక్కడికెక్కడో చదువుకొని వాళ్ళు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఒక్క ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇంత అనూహ్యంగా పోలింగ్ పెరగడానికి కారణం ఏంటంటే జగన్ మీద పూర్తి వ్యతిరేకత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం చేసింది లేదు, అవన్నీ చూశారు. ఇటువంటి అరాచక పాలన ఇంకా కొనసాగకూడదని టోటల్ నేషనల్ వైడే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, దుబాయ్, కువైట్ చెప్పక్కర్లేదు, చుట్టుపక్కల దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి పోలింగ్ చేయాలి, ఈసారి చంద్రబాబు నాయుడు రావాలి, ఈ అరాచక పరిపాలన పోవాలి, కంటికి తెలిసి శవరాజకీయాలు చేసేటువంటి వ్యక్తిత్వం అన్నీ మనం కళ్ళకు కట్టినట్టు చూసాము. ప్రజల్లో ప్రతి ఒక్కరికి పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఎలాగైనా ఈ యొక్క ఒక్కసారి అవకాశం అని చెప్పి వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం కంటికి కనబడినటువంటి అరాచకాలు చేశారు. ప్రజలు వీధుల్లో తిరగాలంటే భయపడేటువంటి పరిస్థితి నెలకొనింది. ఇంట్లో వచ్చి దూరు కొడతారు. ఈసారి జగన్ కనుక వచ్చారంటే ఇంట్లో వచ్చి దూరు కొడతారు. ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. పోలింగ్ అయిన తర్వాత మన మాచల నియోజకవర్గం చూడండి, చంద్రగిరి చూడండి, ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సాధారణ మానవులు, సాధారణ ప్రజలు మన పరిస్థితి ఏందో అసలు ఆలోచించాల్సిన అక్కర్లేదు. రోడ్డు మీద నడవాలంటే భయపడే పరిస్థితి ఈసారి జగన్ వస్తే పోయాల్సిన పరిస్థితి ప్రజల్లో ఏర్పడిపోయింది, బలంగా ఏర్పడిపోయింది. అందుకనే ఈ పోలింగ్ ఇంత శాతం పెరిగింది. మన నెల్లూరులో 8 స్థానాలు వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు 10 క్లీన్ స్వీప్ చేసింది, కొట్టుకుంటే 2 కొట్టుకుంటారేమో, 10 మటుకు కష్టం. స్టేట్లో చంద్రబాబు నాయుడు కష్టం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కష్టం. ఎందుకంటే అభివృద్ధి చేసి చూపించాలనేటువంటి ఆకాంక్ష, ఆదుర్ద అవన్నీ వాళ్ళ మన టీడీపీ నాయకుల్లో ఉన్నాయి, కూటమి నాయకుల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం వస్తే ఏమీ రాదండి. ఆడబిడ్డలకు ఆడతోడు, ఆడనేడు, ఆడ ఆసరు అయ్యి ముష్టేసి చల్లడం తప్పితే, మన డబ్బులు మనకే ముష్టేసి చల్లడం తప్పితే అభివృద్ధి అంటే ఏమి ఉండదు. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేదు, చదువుకోబోయే బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకాలు లేదు. ఒక్క ప్రాజెక్టు వచ్చింది లేదు మన ఆంధ్రప్రదేశ్లో. కడుఘోరాతి ఘోరం, హీన పరిస్థితి ఏర్పడిపోయింది. ఈనాడు మన చదువుకున్న బిడ్డలు ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళి అక్కడ దిక్కులేని పక్షులుగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్గా ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ కూటమి ప్రభుత్వం 135 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం.